హలో అండి. ఎంతో టేస్టీగా బొబ్బరపప్పు, గోధుమ రవ్వతో ఒకసారి దోసని ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు బొబ్బరపప్పు, తగినంత వాటర్ పోసుకొని గంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. వేరే బౌల్లోకి అదే కప్పుతో 1 కప్పు గోధుమ రవ్వని వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని అది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత బొబ్బరపప్పును శుభ్రంగా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లోని వేసుకొని ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకొని గోధుమ రవ్వలో వాటర్ తీసుకొని అది కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకొని తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, క్యారెట్ తురుము, కొత్తిమీర, తగినంత సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. పోపు వేసుకున్న ప్యాన్ ఉంటుంది కదండి, అదైతే ఇలా స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని నువ్వులు వేసుకొని ఒక గరిటతో వేసుకొని మూత పెట్టి ఒక పక్క వేగిన తర్వాత రెండు పక్కలు టర్న్ చేసుకొని రెండు పక్కలు కూడా బాగా వేపుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా బాగుంటాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్కైనా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కొత్తగా టేస్ట్గా కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్